స్తోత్రములు ప్రభా. శోధనలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, వేదంలో ఉన్నవారు, రుగ్మతములో ఉన్నవారు తండ్రి, బిడ్డల విషయములోను, వివాహాల విషయములోను తండ్రి, కోటి వ్యాజ్యముల విషయములోను తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, బిడ్డల విషయంలో బాధపడేవారు తండ్రి, రాహేలు గనక ఎలాగైతే వేదన పడే బిడ్డల విషయంలో గోజాడిందయ్యా తండ్రి, అన్నాలాగా ప్రార్థించి ఉన్నారయ్యా. సహాయం దయచేయండి. వివాహాల విషయంలో కూడా తండ్రి, ఎలియాజరు ద్వారా ఎలాగైతే రెబకాని ఎతికింపజేసావు తండ్రి, ఇస్సాకు గారికి రెబకాని ఎలా జతపరిచావు అట్టి జతపరచను తండ్రి. అయ్యా, చిక్కు ప్రశ్నలు ఆలకించి చిక్కులు విడదీస్తానని సెలవిచ్చిన తండ్రి, మీరే సహాయం దయచేయండి తండ్రి. ప్రభా తండ్రి, మందు వాడకుండా జబ్బు నయం చేయగలరు రక్షక వందనాలు తండ్రి. తలకున్న వ్యాధులు తొలగించి వేసి మొక్కమును కలనివ్వగలనని తెలుస్తున్న రీతిగా ప్రభా మొక్కమును కలనివ్వండి. ఆరోగ్యము దయచేయండి ప్రభా, స్వస్థత దయచేయండి. నీరసం సత్వం తొలగించి వేయండి. బలహీనతగా ఉన్నప్పుడు నూతన జీవమును దారిపోసిద్దనని సెలవిచ్చావు తండ్రి. నూతన జీవమును దారిపోయింది తండ్రి. అయ్యా, పనుల్లో చేతి పనులు దీవించండి, వృత్తి పనులు దీవించండి. దూర ప్రాంతంలో ఉన్న బిడ్డలు నీ పాదములకు రాయి తగలుకుని ఎత్తుపట్టుకుంటానని సెలవిచ్చిన తండ్రి, మీరే ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. మహోన్నతుడా, గనుడానికి స్తోత్రములు తండ్రి. నీ కౌగిట్లో భద్రపరచిన ప్రభా. వృద్ధులను, పసిబిడ్డలను, చదువుకునే బిడ్డలను, ఎగ్జామ్స్ లో రాయనైన బిడ్డలను తలెత్తలో మహారాజు గారికి ఇచ్చిన జ్ఞానమునిచ్చి సహాయము దయచేయండి ప్రభా. మహోన్నతుడా, మీలో జ్ఞానం కొద్దిగా ఉండాలి. అడుగుని మీకు ఇవ్వబడినన్నాం తండ్రి, మీరే అడుగుతూ ఉన్నారు. సహాయం దయచేయండి. ప్రతి వచ్చిన వారందరిని ప్రభా రెండు బాధలు కూడా తీసివేయండి. ఆరోగ్యము దయచేయండి ప్రభా. ప్రతి విషయంలోనూ విడిచిన బిడ్డలను తండ్రి, విడిచిన బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని విడిచిన మరిచిన సర్వాంశ ప్రార్థనలు యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.